టూరిజం అధ్యక్ష, నేను ఆల్ ఎమ్మెల్యేస్ చెప్తున్నా, మీరు మీ ప్రాంతంలో ఉద్యోగాలు ఇవ్వాలంటే టూరిజం మీద శ్రద్ధ పెట్టండి. భవిష్యత్తులో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ రాబోయేది టూరిజంలో వస్తుంది. టూరిజానికి ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చాం, దీన్ని ముందుకు తీసుకెళ్తాం. ఇంకొక పక్క అధ్యక్ష, వాటర్. నేను ఎవ్రీవేర్ చెప్తున్నాను అధ్యక్ష, నేను చాలా చూశాను ఈ రాష్ట్రంలో సమస్యలు. చిన్నప్పుడు ఎక్కడ చూసినా వాగులు, వంకలు, నదులు పొంగి పొర్లేటివి. 8 నెలలు, 10 నెలలు, 12 నెలలు వాటర్ ఉండేవి, ఊట కాలువలు ఉండేటివి. రాను రాను కరెంట్ వచ్చింది, మనం వాటర్ కూడా ఎక్కువ వాడాం. వాటర్ని పెంచడానికి మాత్రం ఆలోచించలేదు. దీనివల్ల కరువు వచ్చింది, రాయలసీమ ఎడారిగా మారిపోతుందన్నారు. అదే సమయంలో అధ్యక్ష చాలా సమస్యలు వచ్చాయి. ఈరోజు ఈ రాష్ట్రంలో నీటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలని చెప్పిన వ్యక్తి, మొట్టమొదటిసారిగా రాయలసీమకు కూడా నీళ్లు ఇవ్వచ్చు, కృష్ణా జలాలు రాయలసీమకి ఇవ్వచ్చని ఆలోచించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారి అధ్యక్ష. అది మిగిలి మంద్రి నీవా, తెలుగు గంగా, లేకపోతే గాలేరు నగిరి, ఇలాంటివన్నీ ప్రాజెక్టుని కన్సీవ్ చేశారు. ఈరోజు అవన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత తీసుకున్నాం. నేను ఒకటే చెప్తున్నా అధ్యక్ష, ఈ హౌస్లో రాబోయే 3 ఏళ్లలో ఉత్తరాంధ్రలో ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి చేసే బాధ్యత తీసుకుని పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్, ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని పూర్తి చేసి వంశధార పోలవరం లింకేజ్ కూడా ఇస్తాం అధ్యక్ష. రెండో అధ్యక్ష, ఇప్పటికే లెఫ్ట్ మెయిన్ కెనాల్ అనకాపల్లి వరకు రెడీ అవుతోంది. ఈ సంవత్సరమే విశాఖపట్నం తీసుకెళ్తాం. ఎప్పుడు మీరు ఆ ప్రాజెక్టు మీద మీకు ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది, మీ నియోజకవర్గం ఆ ప్రాంతం అంతా కూడా తప్పకుండా అధ్యక్ష ఈ సంవత్సరం పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా మీకు హామీ ఇస్తున్నాను అధ్యక్ష. ఇది కాకుండా అధ్యక్ష, ఈ సంవత్సరం మీరు చూస్తే హంద్రీ నీవా పూర్తి చేసి చివరి భూములకు నీళ్ళు ఇచ్చాం. అటు మడకశిర, ఇటు కుప్పానికి ఇచ్చాం. కొన్ని వందల చెరువులు నింపగలిగాం. రాబోయే సంవత్సరం చిత్తూరుకి ఇస్తాం. అదే సమయం రాయచోటి ఆ ప్రాంతానికి అంతా కూడా నీళ్ళు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. దీనివల్ల అధ్యక్ష నాట్ ఓన్లీ హంద్రీ నీవా, ఇంకా మిగిలినటన్నీ కూడా గాలేరు నగిరి కూడా ఈ సంవత్సరం కడప వరకు తీసుకెళ్తాం. రాయలసీమలో ఉండే ప్రాజెక్ట్స్ అన్ని కూడా పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం పనిచేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పోలవరం అధ్యక్ష, చాలామందికి ఐడియా ఉంది. ఒకవేళ మీకు కూడా సమయం ఉంటే అధ్యక్ష, అందరూ కలిసి ఒకరోజు పోలవరం పోయిరండి, మీకు ఒక ఐడియా ఉంటుంది. మళ్ళీ మీకు చూసే అవకాశం ఉండదు. దేశంలో అతి పెద్ద ప్రాజెక్టు, ఇంకా రాబోయే రోజులు ఇంత పెద్ద ప్రాజెక్ట్